వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంబంధించి రీసెంట్గా 2021 బ్యాచ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకొని పీజీకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా యూజీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి టైం టేబుల్స్, అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే సబ్జెక్ట్ వైజ్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో గతంలో అయితే మనకి ఇక్కడ కేవలం టైమింగ్స్ మాత్రమే ఇచ్చారు, అదేవిధంగా డేట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సబ్జెక్టుకి సంబంధించి ఏ సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుందని కూడా క్లియర్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేప్పటికి సెమిస్టర్కి సంబంధించి అనమాట. యూజీ పీజీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫర్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2021 బ్యాచ్ స్టూడెంట్ అంటూ క్లియర్గా ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ఏప్రిల్ 19th నుంచి మనకి ఇక్కడ 27th కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఉంటాయంటూ గతంలో రావడం జరిగిందనమాట. సో మనకి ఫిబ్రవరిలోనే జరగాలి యాక్చువల్గా వీటికి సంబంధించి ఎగ్జామ్స్, కానీ కొన్ని కారణాల వల్ల వీరు ఆన్లైన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కానివ్వండి, అదేవిధంగా మన అసైన్మెంట్ రాయడానికి సంబంధించిన వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అనేది క్లియర్గా లేకపోవడం వల్ల వీటిని పోస్ట్ పోన్ అయితే మళ్ళీ చేయడం జరిగింది. కరోనా టైం వల్ల ఇవి 1 year వరకు కూడా డిలే అవ్వడం జరిగిందనమాట. సో చాలా టైం అయింది 2021 ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్. సో ఇంతకుముందు అయితే ఇయర్లీ 1 time ఉండేది, ఇప్పుడు సెమిస్టర్ విధానం తీసుకురావడం వల్ల 2 times జరుగుతున్నాయి అనమాట. మనకి ప్రధానంగా ఈ యొక్క ఏఎన్యూ సంబంధించి సిడి అనమాట, సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ యొక్క టైం టేబుల్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది దీంట్లో క్లియర్గా చూద్దాం. సో వీడియో ఎన్ని వరకు మీరు చూసినట్లయితే ప్రతిదీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవ్వండి, ఇట్లా గూగుల్లోకి వెళ్ళి మనం ఇప్పుడు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ANUCDE అని టైప్ చేయగానే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇదండి ANUCDE అని. సో మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే క్లియర్గా 1 by 1 అనేది చెక్ చేద్దాం మనం. ఇది చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటూ రికగ్నైజ్డ్ బై డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో న్యూఢిల్లీ అంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది అడ్మిషన్స్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా ప్రొఫైల్ మనం స్క్రోల్ చేసే కొద్దీ ముందుకు వెళ్తుంది. ఇదిగోండి రిజల్ట్స్కి సంబంధించి కానీ డౌన్లోడ్స్ ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ యూజీ పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఏప్రిల్ 2022 ఫర్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్ 2021 బ్యాచ్ స్టూడెంట్స్ అంటూ క్లియర్గా రావడం జరిగిందంట. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ దాని మీద మనకి దీనికి సంబంధించి పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే. సో ఇది అనమాట, ఇలా పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నాగార్జున నగర్ గుంటూరు అంటే క్లియర్గా టైం టేబుల్ అనేది యూజీపీజీకి సంబంధించి 2021 ఏప్రిల్ బ్యాచ్ అనమాట. ఇది ఏప్రిల్లో జరుగుతుంది. సో 19th to 27 వరకు అనమాట ఎగ్జామ్. ట్యూస్డే టు వెన్స్డే వరకు ఉంటాయి. 2 to 5 అనమాట. అన్నీ కూడా ఆఫ్టర్నూన్ షెడ్యూల్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టైం కూడా మనకి ఇదిగోండి, మనకి క్లియర్గా ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీరియల్ వైజ్ అనమాట 1 2 3 4 ఇట్లా. సో BA ఆల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మన పేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. బీకామ్ జనరల్ కంప్యూటర్స్ కానివ్వండి, BBA కానివ్వండి, బ్యాచిలర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంకామ్ బ్యాంకింగ్ అండ్ అకౌంటెన్సీ, MA ఆల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానివ్వండి. సో యూజీ సెమిస్టర్స్కి సంబంధించి డేట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో 19th 20 21 22 23 4 5 6 7. సో ఇది 70 marksకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ అనమాట. నేను స్లోగా స్క్రోల్ చేస్తూ చెప్తుంటా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియో అనేది పాజ్ చేసుకొని దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇంగ్లీష్ అనమాట. ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి పేపర్ అనమాట, కామన్ లాంగ్వేజ్. సో తెలుగు కానివ్వండి, లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ అనేది మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే ఈ యొక్క బీఎస్సీ కానీ ఎంఎస్సీ సంబంధించిన వాళ్ళు అనమాట. అదేవిధంగా మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. సో ఇక్కడ వచ్చేవరికి ఈ క్లియర్గా ఇచ్చాడు కదా BA అనమాట, BA ప్రోగ్రామ్స్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేప్పటికి నేను ముందుకు స్క్రోల్ చేస్తున్నా, మీరు కావాల్సిన కాడ స్టాప్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, పాజ్ చేసుకున్న వీడియోని. నెక్స్ట్ టైం టేబుల్ ఫర్ బీకామ్కి సంబంధించి అనమాట. సో 19 20 21 22 23 24 5 వరుసగా ఉన్నాయి, టైం టేబుల్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేవాటికి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ BBA అనమాట.
సో ఇదిగోండి అన్నీ కూడా 2 to 5 అనమాట ఎగ్జామ్స్ సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి BLISC బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇవి వచ్చేప్పటికి 19, 20, 21, 22 4 పేపర్స్ అనమాట. ఇది కూడా 2 to 5 అనమాట ఎగ్జామ్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా MLIC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇది కూడా 4 పేపర్స్ ఉంది. ఇది కూడా సేమ్ అదే అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇలా ప్రతి దానికి సంబంధించిన MCOM సంబంధించి ఇవన్నీ 19 to 24 అనమాట. 6 పేపర్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ టైం టేబుల్ వచ్చేది MA ఇంగ్లీష్ సంబంధించి 19 to 23 అనమాట. 5 పేపర్స్ ఉంటాయి. ఇక తెలుగు MA అనమాట. ఇది కూడా అంతే సేమ్. చూడండి 70 మార్క్స్, 30 మార్క్స్ అసైన్మెంట్స్ ఉంటాయి అనమాట ఖచ్చితంగా. ఇది వచ్చేవాటికి MA హిందీ అనమాట 23 వరకు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేవాటికి సాంస్క్రిట్ సంబంధించి ఇది కూడా అన్ని లాంగ్వేజెస్ సంబంధించండి. ఇది MA లాంగ్వేజెస్ సబ్జెక్ట్ అనమాట, స్పెషలైజేషన్. నెక్స్ట్ ఎకనామిక్స్ MA ఇది 23 వరకు. ఇక నెక్స్ట్ వచ్చి MA హిస్టరీ కూడా 23 వరకు. పొలిటికల్ సైన్స్ MA ఇది కూడా 23 వరకు. 5 పేపర్స్ ఉన్నాయి. MA సోషియాలజీ ఇది వచ్చేటికి 4 పేపర్స్ ఉన్నాయి 22 వరకు. ఇక MSW అనమాట మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనమాట ప్రోగ్రామ్. ఇది సంబంధించి ఇది కూడా 4 పేపర్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇది MA సంబంధించి. ఇది కూడా 4 పేపర్స్ ఉన్నాయన్నమాట, స్పెషలైజేషన్స్ ఇవన్నీ మనకి. సో అదేవిధంగా MA హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. ఇది వచ్చేవరకు 4 పేపర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ప్రధానంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయనేవి ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాదు, మన యొక్క స్టేట్లో సంబంధించిన ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్స్ కానివ్వండి, సెట్స్కి సంబంధించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు క్లియర్గా ఇవ్వబడుతుంది అనమాట. తెలుగులోనూ మనకి పూర్తి కంటెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ముందుగా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.